యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో దేవుణ్ణి కోరుకునేది అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. 93వ కీర్తన 2వ చరణం ప్రకారము, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేకయండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకోవడం ఉత్తమమైనది మరియు మేలైనది. ముఖ్యంగా కష్ట సమయాల్లో మనం దేవుని సన్నిధి కోసం హృదయపూర్వకంగా కోరుకుంటాము. దావీదు అన్నిటికీ మించి దేవుణ్ణి కోరుతున్నాడని మరియు దేవుడే తన సంతృప్తికి అంతిమ మూలమని స్పష్టం చేశాడు. అవును, దేవునితో సంబంధాన్ని తెలుసుకోవడం మరియు జీవించడం కంటే అతను విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదని నిర్ధారించాడు. మనం దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు మనం పరిపూర్ణంగా ఉండడం ద్వారా మనం రక్షించబడలేదని మనం గ్రహిస్తాము. యేసు ద్వారా మనకు క్షమాపణ మరియు స్వస్థత కలిగించే ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాము. దేవునిపై దృష్టి పెట్టడానికి మీ ప్రయత్నాలు మిమ్మల్ని మళ్లీ మళ్లీ క్రీస్తు వైపుకు నడిపింపనివ్వండి. అప్పుడు మీరు ఆయన కృపలో లీనమైపోతారు. అవునండి, అట్టి ఆలోచనలు మీరు దేవుణ్ణి మరింత ఎక్కువగా కోరుకునేలా చేస్తుంది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.